5 minutes. అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. విద్య అనేది ఒక అంబేద్కర్ని చూస్తున్నాం, మనం ఒక మహాత్మా పూలేని చూస్తున్నాం, ఒక అబ్దుల్ కలాంని చూస్తున్నాం, మహనీయులను చూస్తూ ఉన్నాం. ఈ సమాజాన్ని మారవాలంటే విద్య ముఖ్యం కాబట్టి ఈ విద్యా వ్యవస్థను ముందుగానే గ్రహించిన కాంగ్రెస్ పార్టీ ఆనాడు హాస్టల్ పెట్టి పేదల కోసం అన్ని గ్రామాలలో కూడా హై స్కూల్ పెట్టి బ్రహ్మాండంగా విద్యను అందించింది. ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ఆర్ శంకరన్ ఆనాడు రిజియన్ స్కూల్కు ప్రపోజల్ చేసి దాన్ని కొనసాగించడం జరిగింది. ఆ తర్వాత ఆ విధంగా విద్యా వ్యవస్థ నడుస్తూ ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడిన యూనివర్సిటీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 11 యూనివర్సిటీలు ఉన్నాయి మన రాష్ట్రంలో, గవర్నమెంట్ యూనివర్సిటీలు. వాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని భుజానేసుకొని లాఠీలకు, తూటాలకు, భాష్యవాయులకు ఎదురొడ్డిను. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కరు కూడా అడంకర పోయి చూసిన పాపాన లేరు. కానీ ఒక వ్యాపారం అయితే మంచిగా జరిగింది. అలా ఉన్న మంత్రులు అయితే గారులే, కానీ మల్లారెడ్డికి యూనివర్సిటీ వచ్చింది, పల్లరాజేశ్వరరెడ్డికి యూనివర్సిటీ వచ్చింది. ఈ ఎట్లొచ్చిందో నాకు, మల్లారెడ్డి మంత్రి, పల్లరాజేశ్వరరెడ్డి ఇంత వ్యాపారం అంతా. అయితే వాళ్ళకైతే యూనివర్సిటీలు బాగానే వ్యాపారం అయింది, కానీ మరి ఇది ఎట్లయిందో నాకు తెలియదు. నువ్వు ఆడున్నావు, నీకేం తెలుసు చెప్పు, నీకేం తెలుసు? నువ్వు అక్కడున్నావా ఇక్కడున్నావా? నువ్వు ఆడున్నావు ఇక్కడున్నావా అక్కడున్నావా? నీకేం తెలుసుకో గారు. అయితే నువ్వు ఆడున్నావు, నువ్వు ఇక్కడ లేవు అక్కడ లేవు, ఆడిపోయి అటు అంటున్నావు, ఇటు పోయి ఇటు అంటున్నావు. దానికోసం మాట్లాడాను. అరద నీకెక్కడిది లేదు. గౌరవ విద్య అనేది మానవాళికి మానవ మనుగడ సాధించాలనే విద్య అవసరం. అధ్యక్ష, నేను మొన్న మా తుంగతుర్తి హెడ్ క్వార్టర్లో ఒక రిజియన్ స్కూలు 8 గంటలు పోయి విజిట్ చేసిన నేను. అక్కడ 36 మంది టీచర్స్ ఉండాలి. అక్కడ 36 మంది టీచర్స్ ఉండాలి. నేను పోయి అటెండ్ చూస్తే 5 మంది అటెండ్ అయ్యారు పేర్ల. అయితే నేను ఏంది కథ అంటే, సార్ 5 ఏళ్ళుగా ఇదే చదువుతుంది సార్ అంటారు. ఈ 5 ఏళ్ళ చదువు ఏంది? తర్వాత 670 మంది విద్యార్థులు ఉన్నారు. అక్కడ విద్యార్థులు ఉన్నారు, 5 మంది అటెండ్ అయ్యారు. తెల్లారితే ఎగ్జామ్స్ ఉన్నాయి అన్నట్టు. సార్ ఎవ్వరు పట్టించుకోరు సార్, మమ్మల్ని 5 ఏళ్ళుగా గిట్టే ఉంటామా సార్ అంటారు. ఎమ్మడే కలెక్టర్ ఫోన్ చేసి ఇమ్మీడియట్గా అందరూ మెమోలు ఇప్పించాలంటే కలెక్టర్ గారు, సూర్యాపేట కలెక్టర్ అందరూ మెమోలు ఇవ్వడం జరిగింది. అయితే నేను ఇంకొక మాట కూడా విజ్ఞప్తి చేస్తాను ప్రభుత్వానికి. రిజియన్ స్కూల్స్ కానీ ప్రభుత్వ హై స్కూల్స్ కానీ అన్నిటికీ కూడా టీచర్లకు బయోమెట్రిక్ పెట్టాలని మనం చేస్తా ఉన్నాను నేను. ఎందుకంటే ఎవరు కూడా టైంలో వచ్చేటానికి కనిపిస్తలేదు. ఎందుకంటే ఉదాహరణ, నేను ఆ స్కూల్ విజిట్ చేసినా చూసిన నేను. కనుక ఇవన్నీ ఇవన్నీ కనిపెట్టిన మన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2008 నుండి 2024 వరకు ఆ స్కూళ్ళను పట్టించుకున్న పాపన పోలే, ఆ పిల్లల దగ్గర పోయిన నాదులు లేడు. అందుకోసమని అర్ధాకలితో నిలబడిస్తున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పౌష్టికారం అందించాలి. వాళ్ళు పౌష్టికారంతో ఆరోగ్యవంతమైన పిల్లలుగా వాళ్ళు పైకొస్తే ఈ సమాజానికి మంచిగా ఆరోగ్యకరంగా ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి 40% ఇవాళ మెస్ ఛార్జీలు పెంచడం, ఆడపిల్లలకు కూడా 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం జరిగింది. కనుక ఈ విద్యార్థులకు ఇవాళ మనం యువతలో ఉన్నప్పుడు ఒక మాట, అవతల పోయిన ఒక మాట. ఆబ్సెంట్ అయినరు, డ్రాప్ అవుట్ లెక్క మీరు తీసుకున్నారు. ఎవరు డ్రాప్ అవుట్ ఎంత అయినా మీరు తీసుకురండి ఇట్లా మాట్లాడతాను. కనుక అర్థం పర్థం లేకుండా ప్రభుత్వం మీద ఏదో బురద వెళ్దామని ప్రయత్నం చేయకండి. కానీ ఇలా గవర్నమెంట్ ఎప్పుడైతే మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచిండ్రో, పిల్లలందరూ కూడా ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతిగా మేము తప్పకుండా ఈ స్కూల్ పోవాలి, చదువుకోవాలి, పాస్ కావాలి అనే దాని మీద రిజియన్ స్కూల్లో పనిచేస్తూ ఉన్నారు. అందుకోసమనే రేపు రిజియన్ స్కూల్లో ఇవాళ నిజంగా
జూన్ 12 తారీఖు నాడు స్కూలు ప్రారంభమైన నాడు వాళ్ళ ఓన్ డ్రెస్సులు షూజు అన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వాళ్ళు బ్రహ్మాండమైన పౌష్టికాహారం పెట్టి ఈ విధంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు అదేవిధంగా అగ్రకులంలో పేద పిల్లలకు కూడా వీళ్ళందరూ కూడా మంచి విద్యను అందిస్తారని ఒక సంకల్పం ఉన్నది. అందుకోసమనే ఇవాళ మీరు అవతల ఉండి ఒక తీరు మారుతారు, యువత ఉండే ఒక తీరు మారుతారు. అట్లా కాదు. అది విద్య అనేది ఎవరైనా కూడా ఒక తీరున ఉండాల్సిన బాధ్యత ఉంది. కనుక నా ఏరియాలో ఉండబడిన రెడ్జన్ స్కూల్ నేను దాదాపు నెలకు 2 స్కూళ్ళైనా విజిట్ చేస్తా. నిజంగా నేను నా జీతం రాగానే ఫస్ట్ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నా జీతం మొట్టమొదటి జీతం కూడా స్కూల్కు నేను డొనేషన్ కూడా చేసిన. ఎందుకంటే నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కు ఎస్సీ ఎస్టీ పేరెంట్స్ కమిటీ ప్రెసిడెంట్గా ఉండి అప్పుడు చంద్రబాబు నాయుడు రిజర్వేషన్ తీసేస్తే కొట్లాడి మళ్ళీ రిజర్వేషన్ కంటిన్యూ చేపిస్తే వేలాది మంది పిల్లలు అక్కడ చదువుతూ ఉన్నారు. అందుకోసమనే ఇలా మేము హాస్టల్ చదువుకున్న విద్యార్థులం కాబట్టి హాస్టల్లో అర్ధాకర్తలు చదువుకున్నాం కాబట్టి మాకు ఆ గోస ఏందో ఆ బాధ ఏందో తెలుసు. కాబట్టి ఇవాళ మీరు ఎన్ని ఇంబర్సే చేసినా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఒక సామాజిక ఆలోచనతోని ఈ పిల్లలు మనం కనుక అశ్రద్ధ చేస్తే నిర్లక్ష్యం చేస్తే ఈ వ్యవస్థ కుప్పగూలిపోయింది. రేపటి తరానికి మనం ముందు వరుసలో పెట్టలేవనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విద్యార్థుల బ్రహ్మాండమైన సంకల్పంతో ఉంది. అందుకోసమే ఈ విద్యను కూడా మనం ముందు తీసుకుపోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరించాలని మనం చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చేందుకు మీకు ధన్యవాదాలు.